వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈ రోజు మన అతిథి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు. నమస్తే ప్రకాష్ రెడ్డి గారు. నమస్తే నాగరాజ్ అన్న. ఎన్నికల తరువాత దాదాపు ఒక 3 నెలల క్రితం 4 నెలల క్రితం అనుకుంటాను, ఒక 4-5 నెలల క్రితము ఒక తోపుదుర్తి బ్రదర్స్ ముగ్గురు కలిసి మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినట్టున్నారు. కలిసినాము, చాలాసార్లు కలిసి. ఓకే, ఏంటి కారణం ఏంటి? క్యాజువల్గా కలిసినాం, అంతేనా? ఇప్పుడు తోపుదుర్తి బ్రదర్స్ ఇంట్లో కొట్లాడుతున్నారు, బయట కొట్లాడుతున్నారు అంటున్నారు. మళ్ళీ ఎలా అసలు 2 చోట్ల ఇంట్లో కొట్లాడుతూ బయట కొట్లాడుతూ ఎట్లా? అంటే నియోజకవర్గంలో అంటే మీ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి 2029లో మీ టికెట్ని కాపాడుకోవడానికి కూడా ఇంట్లో వాళ్ళతోనే పోరాటం చేయాల్సి వస్తుంది అంటున్నారు. ఏం లేదు, అటువంటి పరిస్థితి ఏం లేదా? పార్టీ మరి గోరంట్ల మాధవ్ గారు గతంలో హిందూపురం ఎంపీగా ఉంటారు, మీరు సపోర్ట్ చేసి ఆ రోజు మీరే బాగా సపోర్ట్ చేసి ఆయన తీసుకొచ్చారు, ఎంపీగా గెలిచాడు ఆయన. మరి ఆయన ఈరోజు రాప్తాడు నియోజకవర్గ టికెట్ ఆశిస్తున్నారు 2029 నాటికి. బీసీ ఈక్వేషన్లో ఆయన రావాలనేది ఆయన అభిప్రాయం. ఇప్పుడు ఆయన మీతో విభేదించి ఆయన ఒక వర్గంగా ఉంటుంది, మీతో ఎవరైతే విభేదించారో వాళ్ళందరూ కూడా ఆ వర్గంలో చేరుకొని టికెట్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఈ ఒకే పార్టీలోనే ఉంటూనే గోరంట్ల మాధవ్ పైన మీరు ఫైట్ చేసే పరిస్థితి వచ్చింది, వారు మీ పైన ఫైట్ చేస్తున్నారు అంటుంటారు. ఒకటి, ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రభుత్వంలోని పెద్దలు చేసేటువంటి దుర్మార్గాలపైన పోరాటం చేసేటువంటి బాధ్యత నాకుంది. ఆ క్రమంలో నాకు సహకరించిన వాళ్ళందరినీ తీసుకొని నేను ఆ పోరాటం చేయగలుగుతాను. నాకు సహకరించిన వారి గురించి నేను ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. గోరంట్ల మాధవ్కు ఆయన అస్తిత్వం నేను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆయనకుంది. 24లో ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వలే, 2019లో ఎంపీ టికెట్ ఇచ్చినారు, 24లో ఇవ్వలే. మరి నా భవిష్యత్తు ఏంది అని ఆయన న్యాచురల్గానే ఆలోచన చేస్తాడు కదా. 19లో మీరే తీసుకొచ్చారు, 24లో ఇవ్వలేదు ఆయనకు. 19లో ఎంపీగా 19లో మీకు ప్రకాష్ రెడ్డి టికెట్ ఇప్పించినాడు, మీరు ఏదో అన్నం సపోర్ట్ చేశారు, అన్నం పెట్టిన ఏదో దీనికి కన్నం పెడుతున్నారు అనేసి మీరు ఏదో మాట్లాడినారు, దాన్ని ఆయన ఒప్పుకోలే. అదే తీసుకుందాంలే, ఇప్పుడు దాని గురించి చర్చ. నాకెవరు నా క్రేజ్ చూసి నాకు ఇచ్చిన టికెట్ అని ఆయన చెప్పినాడు కదా. ఆయన గోరంట్ల మాధవ్కు ఉన్నటువంటి క్రేజ్ చూసి టికెట్ ఇచ్చారు. ఆయన ఒక 2-3 ఎమ్మెల్యే సీట్లు గెలిపించుకోగలిగే సత్తా నాకుంది అనేసి ఆయన మాట్లాడు కదా. అక్కడికే కన్ఫైన్ అయ్యాం. ఆయన వర్గం వాళ్ళు అంటున్నారు 2019లో ప్రకాష్ రెడ్డి గెలవడానికి కారణమే గోరంట్ల మాధవ్కున్న ఇమేజ్, ఆయన ఓటు బ్యాంకు ప్రకాష్ రెడ్డి గారికి కలిసి వచ్చి గెలిచాడు ఆయన వర్గం వాళ్ళు. ఆయన మొన్న ఒక వీడియోలో కూడా కింద కామెంట్స్ కూడా నాకు ప్రచారం చేసినాడు కదా ఆయన. మళ్ళీ ఎందుకు గెలిచలే నేను? మన కూడా నాకు ప్రచారం చేసినాడు, శంకరనారాయణకు పోయి ప్రచారం చేసినాడు, 14 కాన్స్టిట్యున్సీలు పోయి ప్రచారం చేసినాడు. ఎందుకు గెలిచలేదే? అవన్నీ కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి క్రేజ్ ఇమేజ్ ఇవ్వనికి అన్నం పెట్టారు. ఎందుకు గోరంట్ల మాధవ్ గారు రాప్తాడు పైన ఎక్కువ ఫోకస్ పెట్టారంటే ఏమంటారు? ఇప్పుడు ఆయనకు ప్రకాష్ మీద ఒత్తిడి పెడితే ప్రకాష్ వాడు మొర పెట్టుకుంటాడు, జగన్మోహన్ రెడ్డి నాకు ఏదో ఒకసారి ఇస్తాడు అనేది వాళ్ళ స్ట్రాటజీ. ఈయనది ఇంకొక ఆయనది కూడా అదే స్ట్రాటజీనే. అంటే ఇప్పుడు మీరు వెళ్ళి అక్కడ చెప్పారు గోరంట్ల మాధవ్ గారిని, అంటే రాప్తాడు నియోజకవర్గంలో ఎవరు కలగ చేసుకోవద్దంటే ప్రకాషే అక్కడ ఉంటాడని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే సందేశం ఇచ్చారు బయటికి. అది అంతవరకు బాగుంది. అదే సమయంలో ప్రకాష్ నువ్వు కూడా నియోజకవర్గాన్ని వదిలిపెట్టి వెళ్ళకుండా నియోజకవర్గంలో ఉండి రాజకీయం చెయ్యి అని కూడా మిమ్మల్ని కూడా ఆదేశించారు కదా. అవన్నీ ఏం జరగలే, ఒకటి జరిగింది ఒకటి జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పుకుంటూ పోయినారంటే, ప్రకాష్ రెడ్డి అందుబాటులో ఉండడంలే, అవును మేము మాధవ్ను ప్రపోజ్ చేస్తున్నామని ఎవరో ఒకరిద్దరు ప్రపోజ్ చేసి మాధవ్కి టికెట్ ఇప్పమని అడిగే ప్రయత్నం ఏదో చేసినట్టుగా నాకు తెలిసింది. ఆయన వాళ్ళని స్ట్రైట్ అవే రిజెక్ట్ చేసినాడు. బట్ ఈ యాక్టివిటీస్ ఏవైతే గోరంట్ల మాధవ్కి సంబంధించినటువంటి ఈ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో, దీని వెనకాల కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏ ఎలక్షన్కు నాకు సహకరించారు, సీనియర్ నాయకులు. వాళ్ళు ఈరోజు మాధవ్ని తీసుకొచ్చి ముందర పెట్టుకున్నారు. మాధవ్ కాకపోతే ఇంకోని తీసుకొచ్చి ముందర పెట్టుకుంటారు. వాళ్ళని కంట్రోల్ చేయండి అని చెప్పినాం. ఇందులో మాధవ్ అనే వ్యక్తి ఒక స్కేప్ గోట్, ఒక బలిపశువే. జగన్ గారికి నేను చెప్పినప్పుడు నీ మాధవ్ కదా, నువ్వు టికెట్ ఇప్పించుకున్నావు కదా, నీకు అగైనెస్ట్గా ఎట్లా వచ్చినాడు అని అడిగినారు. అంటే మాధవ్కి ఎంత నష్టం చేశారంటే వీళ్ళు, ప్రకాష్ రెడ్డి మాధవ్కు 2019లో ఎంపీ టికెట్ రావడానికి సాయం చేసిన వ్యక్తిని మాధవ్ వెన్నుపోటు పొడుస్తున్నాడు అన్నప్పుడు మాధవ్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఏ విధంగా జరుగుతుంది జగన్ గారి దగ్గర, అర్థమైందా? సో అది మాధవ్ను వీళ్ళు దెబ్బతీసినారు. ఎన్నడూ కూడా మాధవ్ను తమ నియోజకవర్గాల్లోకి అనుమతించని నాయకులు, మాధవ్ను ఒక లీడర్గా యాక్సెప్ట్ చేయని నాయకులందరూ మాధవ్ను దగ్గర తీసుకొని దెబ్బతీసినారు. ఐ రియల్లీ సింపథైజ్ మాధవ్.
ఓకే. అర్థమవుతుంది. దీంట్లో గోరంట్ల మాధవ్ పట్ల సానుభూతి వ్యక్తం చేయడం తప్ప ఏం లేదు. మాధవ్ కాకోకుండా ఇంకోరి దగ్గరికి పోతారు. ఇప్పుడు మాధవ్ వాళ్ళు ఎవరు స్థాయి తక్కువ వాళ్ళ గురించి మాట్లాడుకోవచ్చు పని లేదు. స్థాయి తక్కువ వాళ్ళ గురించి అంత స్థాయి తక్కువ వాళ్ళు ఆ గోరంట్ల మాధవ్ గారు అంత పైకి స్థాయికి అంటే నేనేమంటానంటే నేను ఎప్పుడు కూడా నా నియోజకవర్గంలో నేను గెలవాలా, 14 నియోజకవర్గాలు గెలవాలని కోరుకుంటా. నేను దాన్ని పబ్లిక్గా కూడా మాట్లాడతాను. కానీ వైసీపీలో ఉండే మీ వర్గంలో అది లేదు. ఒక్కటే చెప్తా నేను, నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని ఒక సామెత ఉంది కదా. ఫస్ట్ వచ్చి ప్రకాష్ రెడ్డి గారు ఏది నిలబెట్టారు, బీసీ ఈక్వేషన్ కింద ధర్మవరంలో గోరంట్ల మాధవ్ని జొప్పింపజేయాలని చూశారు. అక్కడ ఎట్లా సత్యకుమార్ యాదవ్ గారు బీసీ కాబట్టి ఈయన అక్కడికి తీసుకెళ్ళి అనే చేశారు కాబట్టి అదే ఆయనకు రివర్స్ అయింది. ఇప్పుడు అలా అనుకుంటే ఆయన వచ్చి ఇప్పుడు రాప్తాడులో కూర్చున్నారు, ఆయనకు రివర్స్ అయింది అంటున్నారు. ఇది తప్పు, 100% ఇది తప్పు. నేను ఏ రోజు కూడా కేతిరెడ్డి ఎలివేట్ చేసుకుంటూనే పోయినా. నేను గతంలో పెట్టిన ప్రెస్ మీట్లో కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ధర్మవరంలో వరదాపురం సూర్య పోటీ చేస్తే కేతిరెడ్డి 20,000తో గెలుస్తాడు, శ్రీరామ్ పోటీ చేస్తే 40,000తో గెలుస్తాడని నేను ఎలివేట్ చేసిన. నా సహచర శాసనసభ్యులు గారు కూడా ఎందుకన్నా అంత ఎలివేట్ చేస్తాను కేతిరెడ్డి అంటే, ఒక సీటు ముందుగానే ఒక సీటు మనకు డిక్లేర్ అయిపోతుంది. నేను ఒకటి చెప్తున్నా, లెట్ మీ కంప్లీట్. ఒక సీటు మనకు ముందే డిక్లేర్ అయిపోతుంది రేపు పొద్దున ఎలక్షన్కి. అంటే పరిటాల శ్రీరామాటికి వస్తే ఒక సీటు మనం గెలవబోతున్నాం ముందుగానే డిక్లేర్ అంటూ. అంటే గత ఎన్నికల్లో కూడా సత్యకుమార్ పోటీ చేసిన ధర్మవరము, జయరాం పోటీ చేసినటువంటి గుంతకల్లు, దగ్గుబాటి ప్రసాద్ పోటీ చేసినటువంటి అనంతపురం, ఈ 3 నాన్ లోకల్స్, పెద్దగా పరిచయాలు లేనటువంటి వ్యక్తులు. వీళ్ళు వచ్చి పోటీ చేయడం వల్ల ఈ 3 సీట్లు మనం గెలవబోతున్నామని నేను కూడా నేను మీడియాలో మాట్లాడాను. రెండోది, ఇదే ధర్మవరం విషయంలో సత్యకుమార్ అనే వ్యక్తి వచ్చి పోటీ చేసిన తర్వాత మేము బీసీలము కాబట్టి మేము ఆయన వద్దకు వెళ్తున్నాము, మా బీసీ నాయకుడు కాబట్టి మేము ఆయన వద్దకు వెళ్తున్నామని చాలామంది ధర్మవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించిన నాయకులు పార్టీని మారేసి అవతల ఆయన దగ్గరికి వెళ్ళిపోయినారు. ఆదినారాయణ యాదవ్ అని ఒక ఎంపీపీ, అతను రాజీనామా చేసి పోతున్నాడని తెలిసింది. ఫోన్ చేశా, ఎందుకు అది ఈ పార్టీ నీకు గౌరవం ఇచ్చింది, ఈ పార్టీ నీకు గౌరవం ఇచ్చింది, నువ్వు ఎందుకు పోతా ఉన్నావు, ఎంపీపీ చేసింది నిన్ను, నువ్వు కూడా వ్యాపారాలు చేసుకుంటాను, ఎందుకు పోతాను అంటే, లేదలేనా మా బంధువు అయినా సత్యకుమార్ యాదవ్ మా బంధువు కాబట్టి పోతున్నాను అంటే, ఇది మీరు రికార్డ్ చేసుకొని ఇది ఫ్యాక్ట్స్. ఎవరికి చెప్తావు అది, ఎవరికి చెప్తావు? సత్యకుమార్ జాదవ్ ఆయన ఇంటి పేరు, ఆయన యాదవ్ కాదు, సత్యకుమార్ జాదవ్ ఆయన ఇంటి పేరు. రికార్డ్ చూపించారు యాదవ్ అనేసి. సత్యకుమార్ జాదవ్ ఆయన ఇంటి పేరు, ఆయన యాదవ్ కాదు. మీరు పొరపాటు పడతా ఉన్నారో లేదా మీరు ఏదో మనసులో పెట్టుకొని పోతా ఉన్నారు, ఇది తప్పన్నా. ఐ నో అబౌట్ హిస్ ఫ్యామిలీ. నేను పుట్టింది ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో. సత్యకుమార్ అస్తిత్వము పొలిటికల్గా ఆయన స్టార్ట్ అయింది ప్రొద్దుటూరు దగ్గరే, ప్రొద్దుటూరులోనే. సత్యకుమార్ జాదవ్ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుకునేటప్పుడు విద్యార్థి దశ నుంచి కదా ఆయన రాజకీయం స్టార్ట్ అయింది. ఉండిండొచ్చు. వెంకయ్య నాయుడు గారికి సన్నిహితుడిగా ఆయన ఈజ్ వెల్ నోన్ టు బీజేపీ సర్కిల్స్. ఈజ్ వెల్ నోన్ టు బీజేపీ సర్కిల్స్. మా దగ్గర ప్రొద్దుటూరులో మేము ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చి ఉండొచ్చు. ఆయన యాదవ్ కాదు, సత్యకుమార్ యాదవ్ కాదు, సత్యకుమార్ జాదవ్ ఆయన ఇంటి పేరు. హీ బిలాంగ్స్ టు మరాఠీ కమ్యూనిటీ. అర్థమైందా? ఇది తప్పు అని చెప్పిన. నేను ఎందుకు చెప్పాలంటే నాకు కేతిరెడ్డి మీద వేరే ఒపీనియన్ ఉంటే. రెండోది, నేను క్వశ్చన్ స్ట్రైట్గా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఇది ఫస్ట్ టైం నేను వింటున్నాను ఆ రోజు అన్న. లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా మీరు అడిగినప్పుడు, బహుశా అప్పుడు మీరు సుమన్ టీవీలో ఉన్నట్టున్నారు, అడిగినప్పుడు ఇది ఫస్ట్ టైం నేను వింటున్నా. ధర్మవరము అంటే కేతిరెడ్డి, కేతిరెడ్డి అంటే ధర్మవరం అనేసి మాట్లాడినా. నేను ఎన్నడూ చేయనిటువంటి ఒక ప్రయత్నాన్ని నేను చేసినట్టుగా ఎవరు మీ దృష్టికి తీసుకొచ్చారు? అక్కడ టికెట్ ఆశిస్తున్న వాళ్ళే ఉండొచ్చు. ఇదో పెద్ద కుట్ర నేను చెప్తున్నా. అక్కడ టికెట్ ఆశిస్తున్న వాళ్ళే, అక్కడ సత్యకుమార్ ఉన్నా కాబట్టి మాకు బీసీలకు ఇక్కడ అవకాశం వస్తుంది, అక్కడ టికెట్ ఆశిస్తున్న వాళ్ళే ఇది ప్రచారం చేసి ఉండొచ్చు, వాళ్ళ ద్వారా మీకు చేరి ఉండొచ్చు, మీరు నన్ను క్వశ్చన్ అడిగి ఉండొచ్చు. కానీ నేను ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఎక్కడ కూడా ఐఎమ్ నాట్ డిఫరింగ్. నేను ఒకటే డిఫర్ ఏదైతానంటే, ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ అరాచకాల్ని నేను క్వశ్చన్ చేయాలి అక్కడ లోకల్గా ఉన్న లీడర్ అని కోరుకుంటా. అంటే మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ ఉన్న పరిటాల శ్రీరామ్ అరాచకాలు ఏముంటాయి అక్కడ? ఇంకా ఎక్కడున్నాడండి సత్యకుమారు? సత్యకుమార్ గారు మంత్రి, ఆయన మనిషిగా హరీష్ చూసుకుంటున్నారు. పోట్లదుర్తి రమేష్ నాయుడు, సీఎం రమేష్, కడప జిల్లా ప్రొద్దుటూరు పక్కన ఎర్రగొంట్ల మండలం పోట్లదుర్తి గ్రామానికి సంబంధించిన అనకాపల్లిపై పోటీ చేసి ఎంపీ అయినాడు.
గతంలో రాజ్యసభ మెంబర్ అయినాడు. ఆయన చంద్రబాబు నాయుడుకి చాలా సన్నిహితుడు, ఆర్థిక లావాదేవీలు ఉన్న వ్యక్తి. సత్యకుమార్ అంటే వీళ్ళంతా పైనుంచి వచ్చిన వాళ్ళని చెప్తున్నా. సత్యకుమార్ వెంకయ్యనాయుడు గారికి చాలా సన్నిహితుడు, బీజేపీ పార్టీ హయ్యర్ సర్కిల్స్తో చాలా పెద్ద సంబంధాలు కలిగిన వ్యక్తి. ఆయన పైనుంచి వచ్చి ఇక్కడ ఉన్నాడు, రేపు ఇక్కడ ఉంటాడు అనేది ఏం లేదు. అర్థమైందా? అక్కడ ధర్మవరంలో ప్రతి ఊరు తిరిగి తను స్ట్రెంగ్తన్ కావాలని ప్రయత్నం చేసుకుంటానే పరిటాల శ్రీరామ్. అయితే తను వ్యక్తిగతంగా బలపడాలని కోరుకోవడంలో తప్పు లేదు, వాళ్ళ లెగసీని కంటిన్యూ చేయాలని ప్రయత్నం చేయడంలో తప్పు లేదు, చేసుకోవచ్చు. కానీ అక్కడ అక్రమ వస్తువులకు పాల్పడ్డము ఎన్నడూ ఏ ఎమ్మెల్యే కూడా లేదా ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ ధర్మవరంలో నేసా వాళ్ళ జోలికి పోలే. నేసా వాళ్ళ దగ్గర నుంచి అంటే చేనేతల దగ్గర నుంచి, ప్రముఖమైనటువంటి చేనేత వ్యాపారస్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడము, వాళ్ళ ఆస్తుల్ని తక్కువ ధరకు లాక్కోవడం. పోలా లక్ష్మీనారాయణ అనేసి ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన విషయంలో ఇది బయటకు వచ్చింది. చాలామంది కూడా పేర్లు చెప్పడం అనవసరం, భయపడతారు. చేనేతలు రక్షణ కోరుకుంటారు, వాళ్ళు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే అవకాశం కోరుకుంటారు. పొలిటికల్గా కూడా అంతగా పెద్ద ఎత్తున ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు ధర్మవరంలో పరిస్థితి. సో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి, అక్కడ 6 వయసులో ఆస్తులు లాక్కున్నటువంటి పరిస్థితి, నీకు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అక్రమ వసూలు డైలీ 10 లక్షలు కలెక్షన్ చేసేటువంటి పరిస్థితి, ఇవన్నీ ఆరోపణలు వచ్చినాయి ఆయన మీద. వీటన్నిటి మీద స్ట్రైట్గా మాట్లాడాల్సిన బాధ్యత, కామెంట్ చేయాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది, సత్యకుమార్కి ఉంటుంది. వీళ్ళిద్దరే ఉన్నారు ఫీల్డ్లో. తెలుగుదేశము బీజేపీ రిప్రజెంటెడ్ బై సత్యకుమార్, తెలుగుదేశం రిప్రజెంటెడ్ బై పరిటాల శ్రీరామ్, వైసీపీ రిప్రజెంటెడ్ బై వెంకట్రామరెడ్డి. వెంకట్రాము పరిటాల శ్రీరామ్ మీద ఫైట్ చేస్తే నేను వెంకట్రామ్ వెనకాల నిలబడతా. అర్థమైందా? అక్కడ కోట్లు కొల్లగొట్టి తీసుకొచ్చి రాప్తాడులో ఖర్చు పెడతాడు పరిటాల శ్రీరామ్. అతనికి టికెట్ ఇవ్వరు. అది షెల్టర్ జోన్ ఇచ్చేది మీరా? వినండి, చంద్రబాబు నాయుడు ఎన్నడూ కూడా పరిటాల శ్రీరామ్ వినండి పరిటాల శ్రీరామ్ను చంద్రబాబు నాయుడు గారు ఎన్నడూ కూడా ఎమ్మెల్యే మెటీరియల్గా చూడలేదు. చూశాడో లేదో వాళ్ళు చూసుకుంటారు, మీరు ఎలా చెప్తారు? అరే మీరు అడిగారు, నేనేం చెప్తానేనండి. నేను నా అభిప్రాయం చెప్తున్నా, నా అభిప్రాయం నేను చెప్పాలి కదా. నిజంగా వాళ్ళకు టికెట్ ఇవ్వాలా? పరిటాల కుటుంబానికంటే సత్యకుమార్ ఇంపార్టెంట్ కాదు కదా చంద్రబాబు నాయుడు గారు. ఒక టికెట్ ఇచ్చారు కాబట్టి ఒకే కుటుంబంలో 2 టికెట్లు ఇవ్వడం కుదరదు కాబట్టి మరి ఎందుకు పని చేయించుకున్నారు? కాబట్టి పరిటాల శ్రీరాము, పరిటాల కుటుంబము, వాళ్ళ అభిమానులు మాట్లాడుతున్నారు, ఎందుకు పని చేయించుకున్నారు? చంద్రబాబును బూతులు తిడతా ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ ఫాలోయర్స్, తెలిసినా మీకు? ఎందుకు పని చేయించుకున్నారు? ఫాలోవర్స్ చెప్పినది నమ్ముతారు కదా. మీ ఫాలోవర్స్ ఏం చెప్తున్నారు తెలుసా? ఈ రోజు అనంతపురంలో మేము విచారిస్తే ఒక్క నిమిషం కంప్లీట్ చేయలే మీరు. ప్రకాష్ రెడ్డి గారు త్వరగా ధర్మవరంలో పార్టీ ఆఫీస్ పెట్టబోతున్నారంట. పార్టీ ఆఫీస్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఆఫీస్ పెట్టి ఆయన పోరాటం ఎవరి మీద? కేతిరెడ్డి మీద చేస్తాడా, పరిటాల శ్రీరామ్ మీద చేస్తారా అని? తెలుగుదేశం పార్టీ మీద చేస్తా. ధర్మవరంలో పార్టీ ఆఫీస్ ఎందుకు పెట్టాలనుకుంటున్నానంటే, అంటే కేతిరెడ్డి గారు వద్దాడా? ఆయన ఉన్నారు కదా. ఆయన ధర్మవరం కాన్స్టిట్యున్సీ పార్టీ ఆఫీస్ ఆయనకు ఉంటది. నాకు రాప్తాడు, అనంతపూర్ రూరల్, ఆత్మకూరు మండలాలకు అనంతపురం టౌన్ సెంటర్, ఈ 3 మండలాలకు నాకు ప్రాక్సిమిటీ ఉంది, యాక్సెసిబిలిటీలో నేను ఉంటాను. ధర్మవరం చుట్టూ రామగిరి, కనగానపల్లి, సీకేపల్లి మండలాలు ఉన్నాయి. వీళ్ళు పొద్దున్న లేస్తానే ధర్మవరం చేరుకుంటారు. నేను అక్కడ ఉండడం వల్ల నాకు మా కార్యకర్తలతో సంబంధాలు మెరుగుపరుచుకునేటువంటి అవకాశం ఉంది. వారానికి 1 రోజు 2 రోజులు ఉన్నా కూడా. కాబట్టి నేను అక్కడ ఆఫీస్ పెట్టాలని. కేతిరెడ్డి గారిని డ్యామేజ్ చేసినట్లు కదా? ఎందుకైతుంది? ఒక్క నియోజకవర్గంలో 2 ఆఫీసులు ఏంటండి? పక్క ఎమ్మెల్యే వచ్చి ఆ నియోజకవర్గంలో ఆఫీస్ పెడితే తప్పు కాదంటారా? అనంతపురంలోనే విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు, జిల్లా హెడ్ క్వార్టర్. ఇది కూడా మా రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్. జిల్లా హెడ్ క్వార్టర్ లో పార్టీ ఆఫీస్ పెట్టుకోవచ్చు. వినండి, ఇది కూడా మా రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్. సత్యసాయి జిల్లాలో ఉన్నాం ఈ 3 మండలాలు. ఈ సత్యసాయి జిల్లాలో మేము పుట్టపర్తిలో కూర్చోలేము. పుట్టపర్తి మాకు చాలా దూరము. పక్కన ధర్మవరం ఉంది. ధర్మవరం చుట్టూ మా పల్లెలు ఉన్నాయి. రూరల్లో పెట్టుకోండి, మంచి వ్యవసాయ పొలం తీసుకుని వ్యవసాయ పొలంలో పెట్టుకోండి. కట్టించి ఇస్తే పెట్టుకుంటాం. అట్లా నిధులుగా కోరుతాం ప్రకాష్ రెడ్డి గారు. నేను ఒకటి చెప్తానండి, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ధర్మవరం కాన్స్టిట్యున్సీలో అన్న ప్రెస్ మీట్ పెడతాడారా అంటే పోయి వాళ్ళ ఇంటికాడ పోయి కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశాన్ని తిట్టేకి నేను రెడీనే. ధర్మవరంలో టీడీపీపై పోరాటం చేస్తారు మీరు? నేను శ్రీరామ్ చెప్తున్నా. నేను ఎందుకంటే కేతిరెడ్డి గారు శ్రీరామ్ పైన పోరాటం చేయలేకపోతున్నారా? మీ అభిప్రాయం చెప్పండి. అంటే కేతిరెడ్డి శ్రీరామ్ పైన ఏం పోరాటం చేస్తున్నాడో కేతిరెడ్డిని అడగండి, శ్రీరామ్ అడగండి, ధర్మవరం పార్టీ ఆఫీస్ పెట్టాడు టీడీపీపై పోరాటం చేస్తానంటున్నారు మీరు. అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే పరిటాల సునీత చేస్తున్న రాజకీయం గురించి నేను పోరాటం ఏం చెప్పదలుచుకున్నానంటే, ఆమె ఒక మహిళగా ఫ్రంట్ ఫేస్ లో ఆమెను పెడతారు. వెనకాలండి క్రైమ్ చేసేది, దందాలు చేసేది వాళ్ళ ఇంట్లో మొగోళ్ళు. బాలాజీ మర్డర్ కేసులో ముద్దాయి, ఎల్నారాయణ చౌదరి మర్డర్ కేసులో ముద్దాయి, మురళి యూ వాజ్ సపోజ్ టు బి అన్ అక్యూజ్ కానీ కాలే ఏమి. అయితే వీళ్ళందరూ కూడా వ్యాపారాలు చేసుకునేది కానీ
వ్యవహారాలు చేసుకునేది కానీ మీ నెట్ట వెంకటేషు ఒక ఇన్ఛార్జు, రామ్మూర్తి నాయుడు ఒక ఇన్ఛార్జు, ఏమి సిద్ధార్థ ఒక మండలం ఇన్ఛార్జు, శ్రీరాము ఒక ఎవరున్నా కుటుంబ పాలన సార్. వినన్నా, వినన్నా. మీరున్నప్పుడు కుటుంబ పాలన, వాళ్ళు ఉన్నప్పుడు అంతే. ఆర్గ్యూ చేయదేమో. ధర్మారం ఆయనకి అప్పచెప్పినారు. అంటే ఇలా బంధువులందరికీ కూడా దొంగలు ఊర్లు మంచుకున్నట్లుగా పంచింది ఆమె. కడుపులో ఏది దాచిపెట్టుకున్న తత్వం నాకు కానీ మా అన్నదమ్ములకి ఎవరికి లేదు. మేము ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాం, అర్థమైందా? వ్యతిరేకిస్తే ఓపెన్గా వ్యతిరేకిస్తాం, అర్థమైందా? మేము ఇంట్లో ఒకటి బయట ఒకటి ఉండదు. చాలామంది మేము వైసీపీ పార్టీనే ఈ నియోజకవర్గంలో, పక్క నియోజకవర్గంలో టీడీపీ అనే వాళ్ళు కూడా ఉంటారు. అంతే. మీ మేనమామేమో టీడీపీ ఎమ్మెల్యే ప్రొద్దుటూరులో, ఆయన స్ట్రైట్ అవే ఆయన టీడీపీనే, ప్రొద్దుటూరు ఆయన టీడీపీ ఎమ్మెల్యేనే. ఆయన ఇంట్లో వైసీపీ బయట టీడీపీ లేదని చెప్తా. ఆయన గురించి మాట్లాడట్లే, ఆయన టీడీపీనే, టీడీపీ ఎమ్మెల్యేనే. ఏమి ఆయన అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసినారు, అంతకుముందు టీడీపీ ఎమ్మెల్యే చేసినారు. టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే ఆయన. టీడీపీ నుంచి వచ్చినాడు, టీడీపీలో ఉన్నారు. నేనేది మా జిల్లాలో పరిటాల సునీతతో సత్సంబంధాలు పెట్టుకున్నటువంటి కొంతమంది నియోజకవర్గ స్థాయి నాయకులకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, స్ట్రైట్ గా ఉంటే మీ పార్టీ వాళ్ళక, మా పార్టీ వాళ్ళ ఓకే రైట్, స్ట్రైట్ గా ఉంటే నేను తాడిపత్రి పోదామా జేసీ ప్రభాకర్ రెడ్డి మీద మీటింగ్ పెట్టి మాట్లాడదాం, నేను వస్తా. ఉరవకొండ పోదామా పయ్యావుల కేసు మీద మీటింగ్ పెట్టి మాట్లాడదాం, నేను వస్తా. మన 14 మంది కూడా, మన ఈ కోఆర్డినేటర్స్ లేదంటే ఓడిపోయిన ఎమ్మెల్యేలో ఎవరైతే ఉన్నాం 14 మంది కూడా మన ప్రత్యర్థులైన 14 మంది ఎమ్మెల్యేలను కూడా మన ప్రత్యర్థులుగా భావించాలా. అందరము ఒక తాటి మీద ఉండి తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవాలని కోరుకుంటా. లోపాయికారి ఒప్పందాలు ఉండకూడదు. నిజంగా మాట్లాడుతున్నారు మీరు? నేను జగన్ గారికి చెప్పొచ్చా, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్ గారికి కడుపులో కత్తులు పెట్టుకొని మరి రాజకీయాలు చేస్తున్నారు. కడుపులో కత్తులు పెట్టుకున్నారు. ధృతరాష్ట్రుడు కౌగిలిలా ఉంటుంది వీళ్ళ కౌగిళ్ళు కూడా అంటున్నారు. ప్రకాష్ రెడ్డి ఓడిపోవాలని పక్క నియోజకవర్గం వాళ్ళు, కేతిరెడ్డి ఓడిపోవాలని, ప్రకాష్ రెడ్డి అనంతకరణరెడ్డి పోవాలని, మీరు అక్కడ పోతే విశ్వేశ్వరరెడ్డి పోవాలి. కొనకొల శివరామరెడ్డి టికెట్ ఇస్తే అతన్ని ఓడించడానికి విశ్వేశ్వరరెడ్డి అభూత కల్పనలు. ఈ రోజు తాడిపత్రిలో పెద్దారెడ్డి ఎంటర్ కాకపోతే అక్కడ ఇంకెలా, అక్కడ రాజకీయం ఇంకా కుదరదు కాబట్టి రమేష్ రెడ్డిని ప్రకాష్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారు వెనకుండి అనేది ఆరోపణలు వస్తున్నాయి అనమాట. రమేష్ రెడ్డిని ప్రోత్సహించింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి మీరు ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. వినండి, నేనేం జిల్లా అధ్యక్షుని కాదు, నేను పక్క కాన్స్టిట్యున్సీలు మించిన స్థాయి అంటున్నారు. నేను పక్క కాన్స్టిట్యున్సీలు ప్రోత్సహించడానికి జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి. సో ఆ తాడిపత్రిలో రమేష్ రెడ్డి 2017 వరకు ఎంతో కోఆర్డినేటర్గా పనిచేశాడు, సమన్వయకర్తగా పనిచేశాడు. రమేష్ రెడ్డి సమన్వయకర్తగా ఉన్నప్పుడు సింగిల్ విండో ఎలక్షన్లు, పంచాయతీ ఎలక్షన్లు, జెడ్పీటీసీ ఎంపీటీ ఎలక్షన్లు, మున్సిపాలిటీ ఎలక్షన్లు కూడా చేసినారు. క్యాండిడేట్లు పెట్టుకుని ఎలక్షన్లు చేసినాడు, పార్టీని నడిపించినాడు. ఆ క్రమంలో రమేష్ రెడ్డి పైన 21 కేసులు నమోదైనాయి. అప్పట్లో రాజశేఖర్ బాబు గారు ఎస్పీగా ఉన్నారు. కొంత అక్రమ కేసులను కొంత ఆయన రెఫర్ చేయడం కూడా జరిగింది. ఆ సమయంలో శంకర్ నారాయణ 2 సార్లు, నన్ను ఒక్కసారి 19 ఎలక్షన్లో కంటెస్ట్ చేయించాలి రమేష్ రెడ్డిని అనేసి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పంపి మాట్లాడడం జరిగింది. కన్విన్స్ చేయండి, భయపడతా అన్నాడు అనేసి. రమేష్ రెడ్డిని పోయి అడిగిన, అప్పటికి రమేష్ రెడ్డి భోగత్ నారాయణ రెడ్డికి సమీప బంధువు, విఆర్ రామరెడ్డి కూడా ఆయనకు బంధువే. సో అప్పట్లో భోగత్ నారాయణ రెడ్డి టీడీపీలోనే ఉన్నాడు. పోయి అడిగిన నేనే రమేష్ రెడ్డిని, బిహెచ్ఎల్లో, హైదరాబాద్లో బిహెచ్ఎల్ దగ్గర వాళ్ళ ఇల్లు. రమేష్ ఇట్లా సార్ చెప్తా అన్నాడు, పార్టీకి ఖర్చులు పెట్టుకునే సిద్ధంగా ఉంది, నువ్వు పోటీ చేయి, నీ శక్తి మేరకు నువ్వు పెట్టుకో అనేసి. అంటే ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ నిర్వహిస్తూ ఉన్నాడు. రెండోది వాళ్ళ తమ్ముడు ఇంజనీరింగ్ కాలేజ్ చూసుకుంటున్నారు, ఈయన కాన్స్టిట్యున్సీ చూసుకుంటా అన్నాడు. సో వాళ్ళకి ఇంట్లో ఇంకా పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకి ఏదో పెళ్ళిళ్ళు చేయాలా, బాధ్యత అంతా నా మీదే ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయన్న. ఇప్పుడు 21 కేసులు పెట్టినారు నాకు నేనేం జైల్లోకి పోయేదానికి నేను సిద్ధమే. కానీ మేము గెలిచి ప్రభుత్వం వస్తే పర్వాలే, లేదా ఓడిపోయినా ప్రభుత్వం వచ్చినా పర్వాలే, లేకపోతే నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా చాలామంది కౌన్సిలర్లు అయినారు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు అయిన వాళ్ళు, ఇంకా ఓడిపోయిన వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరికీ నేనే, ఇంకా ఆప్షన్ లేదు ఇక్కడ, ఇబ్బంది పెడతారు, జేసీ వాళ్ళు ఇబ్బంది పెడతారు అని భయపడినారు. తర్వాత జగన్ గారు పిలిపించి అడిగినారు. అడిగితే పెద్దారెడ్డి మేళ, పేరంనాగిరెడ్డి మేళ అని అడిగినారు. అయితే పెద్దారెడ్డి అయితే పట్టుదలగా పోరాడతాడు, వాళ్ళకు సమస్యలు ఉన్నాయి, చంపుకున్నారు కాబట్టి పెద్దారెడ్డి మేళ ఇతను చెప్పినాడు. ఇదే జరిగింది. ఎవరు రమేష్ రెడ్డిని కొత్త మేము ఎంకరేజ్ చేసేది కానీ ఇంకోటి కానీ లేదు. ఈరోజు తిరిగి పెద్దారెడ్డి గారు ఎలా తాడిపత్రి నియోజకవర్గంలోకి పోలేకపోతే అడ్డుకుంటుంది వ్యవస్థ, అడ్డుకుంటున్నారు కాబట్టి రమేష్ రెడ్డిని మీరు అక్కడ ప్రొవోక్ చేస్తున్నారు అన్న ప్రచారం బయట ఉంది. రమేష్ రెడ్డిని పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలా, జేసీ ప్రభాకర్ రెడ్డి
ఆయన కుమారుడు నియోజకవర్గంలో తిరుగుతున్నారు. మన పార్టీ యాక్టివిటీస్ నిర్వహించాలా, అక్కడ పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానికి రమేష్ రెడ్డికి బాధ్యతలు చెప్తా ఉన్నాము. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయనకు ఫోన్ చేసి పెద్దారెడ్డి రాలేడు కానీ రమేష్ నువ్వు చెయ్యి అని చెప్పి 4-5 సందర్భాల్లో చెప్పినట్లుగా రమేష్ నాతో అన్నారు. అక్కడ పెట్టాలి కాబట్టి అక్కడ అడిషనల్ కోఆర్డినేటర్గా రమేష్ రెడ్డిని నియమిస్తే ఎట్లా ఉంటుంది అనేసి తాడిపత్రికి సంబంధించిన వాళ్ళు కొంతమంది పోగా జగన్ గారు వాళ్ళని అడిగినట్లు నాకు తెలుసు తప్ప నేను ఎక్కడ జగన్ గారికి సూచన చేసింది కానీ దాంట్లో ఇంటర్ఫియర్ అయింది కానీ నాకు లేదు. మొత్తం మీరందరూ కూడా పెద్దారెడ్డి గారికి మద్దతుగా నిలిచి నియోజకవర్గంలోకి తీసుకెళ్లి నేను రెడీ చేయొచ్చు కదా. మరి అది చేయకోకుండా ఇంకొన్ని అదనపు సమన్వయకర్తను పెట్టండి. మీ నియోజకవర్గంలో గోరంట్ల మాధవ్ వస్తే ఇబ్బంది, వాళ్ళ నియోజకవర్గంలో ఇంకొకరు రావద్దనడంలే. నేను మాధవ్ను రావద్దనడం లేదు. మాధవే నాకు సీట్ రాదురా నాయన ప్రకాష్ రెడ్డికి చెప్పినారు, అది ప్రకాష్ రెడ్డిదే, దాంట్లో మార్పు ఉండదు, మనం గమ్మున ఉందాము, మళ్ళీ మనకేదో న్యాయం చేస్తాడని అందరికీ చెప్తా ఉన్నాడు మాధవ్. హిందూపురం నేను ఉన్నంత మాట చెప్తే మీకు మనలంతా, ఎందుకంటే గురవసం ఇట్లుంది కదా, మనలంతా ఇదే రాపుతాడని ఇష్టం ఆయనకు అనుకున్నారు అంతా. ప్రకాష్ రెడ్డికి అది నీకున్నా మనం ఎట్లా చేద్దామన్నా? ఏమి ఎట్లా చేసేది వాళ్ళు లేనప్పుడు అన్న ఏం చెప్పినా ఏం లేదు ఇప్పటికీ అన్నాడు మనకినా మనకేమలా అదే అదే ఓకే అంతే కదా, మనకి ఫిక్స్ కదా అది. లేదు లేదు మనకు లేదన్నాడు. మనకి అది ఫిక్స్ లేదంటే హిందూపురం పోనా? లేదు లేదు యాది లేదు. యాది అంటే ఎట్లా అన్నా మనం ఉండేది ఎట్లా పార్టీలో? ఉండాలా, ఏమి ఉంటేనే ఉండాలా, పార్టీలో ఉండాలా. అదన్నా మనం ఇది కదన్నా, మనకి ఉండాలా సపరేట్ ఏదన్నా ఉండాలంటే లేనప్పుడు ఏం చేస్తాను చెప్పు, లేకుంటే పార్టీలు మారుకుంటా పోతావా? మనకటు క్రెడిబుల్ ఉందన్నా మనకి, టికెట్ లేకపోతే లేనప్పుడు మళ్ళీ ఏం చేస్తాను చెప్పు. మనకు ఉంది ఉంది కదా తెచ్చుకోవచ్చు. ఉన్నా ఉన్నానన్నా బాగా నాకపోతే తెలుసు పెద్ద భద్రంపల్లి మనమన్నావు. అక్కడెక్కడ నేను మాధవ్ని ఏదో మా కాన్స్టిట్యున్సీకి రావద్దని నేను అనడం లేదే. నేనే మాధవ్ని తీసుకొని ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా మాధవ్ని తీసుకెళ్లేవాడిని. నేను మనం తీసుకొచ్చిన మాధవ్ మనం దూరం పెడితే ఎట్లనే ఉద్దేశంతో ఆ రోజు కదిర్లేకి రానిలే మాధవ్ను, హిందూపూర్లో తిరుగుతా అంటే రానిలే మాధవ్ను, పెనుగొండలో తిరుగుతా అంటే రానిలే, ధర్మవరంలో చివరికి వరకు కూడా మాధవ్ను రానిలే. నేను ఒక్కడే ఒక ఎంపీగా మనమే అతన్ని గెలిపించుకున్నాము. అతను ఎక్కడికి ఎవరు రానికపోతే ఏం కరెక్ట్ ఉంటుంది, ఏం మెసేజ్ ఇస్తామో నేనే ఆయన తీసుకొని తిరిగినా. నేను మరి ఇప్పుడు గ్యాప్ ఉంది కదా, ఏముంది అదేం నేనైతే అదేం గ్యాప్గా భావించను. మాధవ్ను ఈ రోజుకు కూడా నేను సానుభూతి తెలుపుతున్నా. మాధవ్ను ఉపయోగించుకున్నారు. ఇది ఈ రోజుది కాదు, 2009లో నన్ను ఓడించిన వాళ్ళే, 2009లో నన్ను ఓడించిన వాళ్ళే ఈరోజు మాధవ్ని ముందర పెట్టి మాధవ్ను బలిపశువుని చేసినారు. నేను ఒకటి చెప్తాను, సింపుల్ ఎగ్జాంపుల్. రాష్ట్ర కురుబ సాధికార కమిటీ చైర్మన్ ఒకరోజు అనంతపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో నేను ప్రెస్ మీట్ పెట్టినాను. ఆయన వచ్చినాడు, ప్రెస్ మీట్లో పక్కన కూర్చున్నారు, మాట్లాడిన. దాని తర్వాత ఆయనకు ఒకటే చెప్పిన, అన్న బీసీ కులాల నాయకులు మీరందరూ కూడా జగన్ గారితో ఉండండి. స్థానికంగా ఏ రెడ్డి దగ్గర ఉన్నా ప్రతి ఒక్క రెడ్డికి వాళ్ళ వ్యక్తిగత ఎజెండాలు ఉంటాయి. మిమ్మల్ని అందరినీ చీల్చి డివైడ్ అండ్ రూల్ చేసేస్తారు, చెడిపోతారు, మీరు శత్రుత్వాలు పెరుగుతాయి. మీరందరూ జగన్ గారితో ఉండండి. జగన్ గారు అందరికీ ఒక విలువ తీసుకొచ్చింది జగన్ గారు, ఒక వాల్యూ కల్పించినారు. శంకరనారాయణ మంత్రి పదవి ఇచ్చి మాధవ్కి ఎంపీ చేసి ఒక వాల్యూ కల్పించినారు. ఉషమ్మను మంత్రి చేసి ఒక వాల్యూ కల్పించినారు. ఎలివేషన్ ఇచ్చినారు. ఆ ఎలివేటెడ్ ఫేసెస్ అందరినీ వాడుకుంటారు, ఎవరిని పోగొట్టుకోరు. ఒక వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, ఎంపీ టికెట్ ఇవ్వాలి అన్నప్పుడు నోటెడ్ పర్సన్స్ని చూస్తారు, లేదా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పర్సన్ చూస్తారు, లేదా తెల్లకాగితం చూస్తారు. క్లియర్ ఫేసు, ఎడ్యుకేటెడు, మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, మంచి పేరు ఉంది చూస్తారు. సో అందరికీ న్యాయం జరుగుతుంది. మీరు మీ కులం అంతా జగన్ గారితో ఉండండి. ఆయన తప్పనిసరిగా మిమ్మల్ని ఇక్కడ పెట్టుకున్నారు, మీకు 2 సార్లు మంత్రి పదవి ఇచ్చారు, 5 ఏళ్ళు మంత్రి పదవి ఇచ్చారు, మళ్ళీ కూడా మీకు అందరికీ న్యాయం జరుగుతుంది అని చెప్పిన. సరే, ఎందుకు అందరికి రాప్తాడు మీద ఎక్కువ దృష్టి ఉంటుంది? గతంలో బోయ గిరిజమ్మను రాప్తాడు నుంచి ఎమ్మెల్యే పాపం అన్యాయం అనేది అనుకున్నారు. మాధవ్ గారు అదే ఆమె ఆ ప్రయత్నమే చేయలేదు. ఆమె ఆ ప్రయత్నమే చేయలేదు. బోయ గిరిజమ్మను మీ నియోజకవర్గంలో జెడ్పీటీసీగా పోటీ చేయించమని అధిష్టానం నాకు చెప్తే మా దగ్గర నుంచి పోటీ చేయించినాం. వాళ్ళు ఛాయిస్గా ఆమెకు జెడ్పీ చైర్మన్ ఇచ్చినారు. నేనే అడిగిన మా నియోజకవర్గానికి జెడ్పీ చైర్మన్ కావాలని. లేదు గిరిజమ్మకి ఇచ్చినాము అన్నారు. లేదు వైస్ చైర్మన్ అన్నా మాకు ఇండి అన్నారు. వైస్ చైర్మన్ అన్నా మాకు ఇండి అన్నారు.
ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఆల్రెడీ మీ కాన్స్టిట్యున్సీకి నుంచి ఆమెను పోటీ చేసి ఆమెను జడ్పీ చైర్మన్కి ఇచ్చినప్పుడు వైస్ చైర్మన్ మీకెందుకు ఇస్తారు అన్నారు. అర్థమైందా? ఇది ఆమె ఏదో రాపుతాడు అడగనా, రాపుతాడు అనేది ఎవరు అంటే వాడు వచ్చి అట్లా నడిచిపెట్ల ఎమ్మెల్యే ఇది కాదన్న, ఊరూరకనే ఇవ్వనికి కూడా ఒక స్థాయి రాదన్న. అర్థమైందా? ఇది నా జీవితకాల కష్టార్జితాన్ని నేను రాజకీయాలకో ప్రజలకో నేను ఖర్చు పెట్టడం వల్ల దక్కిన గౌరవము నాకు ఈ నియోజకవర్గంలో ఉంది. మా పెదతాత సమితి ప్రెసిడెంట్గా 3 పర్యాయాలు చేసినారు. మా కుటుంబం దాదాపుగా ఒక 70 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్నటువంటి కుటుంబ నేపథ్యము మాకుంది. మాకు చుట్టుపక్కల గ్రామాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా బంధువులు ఉన్నారు, సన్నిహితులు ఉన్నారు, హితులు ఉన్నారు. ఒక బలమైనటువంటి వర్గం మాకుంది. ప్లస్ నాకు రాజశేఖర రెడ్డి గారి అండదండలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి అండదండలే లేకుండా పోతే నాకు ఏమున్నా కూడా ఈ పొద్దు పామదుర్తోళ్ళు ఉన్నారు, పెద్ద భూస్వాములు, దొరిగిల్లోళ్ళు ఉన్నారు, పెద్ద భూస్వాములు ఉన్నారు. మేము ఒక నోటెడ్ ఫ్యామిలీ నుంచి ఉన్నాము. రాజశేఖర రెడ్డి గారు అండదండలు ఉండి ఆయన టికెట్ ఇచ్చాడు కాబట్టి మేము ఎలివేషన్లో ఉన్నాం. మమ్మల్ని ఎలివేట్ చేసింది వైఎస్ ఫ్యామిలీ. వాళ్ళు రాజకీయంగా ఏ పార్టీ కూడా వాళ్ళకి ఎలివేషన్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళని ఎవరైనా గ్రామాలకు సంబంధించినటువంటి నాయకులు, సీనియర్ లీడర్లు మాట్లాడగలుగుతారు. అబ్బా కొంచెం ఈ జిల్లాలో కొంత నోటెడ్ ఫ్యామిలీస్ ఇవి అనేసి. ఇప్పుడు లేరే వాళ్ళ లైమ్లైట్లో. మాకు ఆ లైమ్లైట్లో ఉండేదానికి అవకాశం ఇచ్చింది రాజశేఖర రెడ్డి. నేను చచ్చిపోయేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను. నాకేం నన్ను టికెట్ ఇవ్వాలా, ఇంకొకటి ఇవ్వాలా, ఎక్కడ ప్లేస్ చేయాలా, ఏం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం. మీరు ఆల్టర్నేట్ లేదులేండి మీకు. నాకు అవసరమేముంది అన్న, రాజకీయాలు ఉండడం వల్ల నష్టపోవడం తప్ప ఏమీ లేదు. ధర్మవరంలో ఎప్పుడు పార్టీ వినండి, నేను మీ ద్వారా ఈరోజు యూత్కి ఇస్తున్న మెసేజ్, రెడ్డి యూత్కి ఇస్తున్న మెసేజ్ చెప్తున్నా. గతంలో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడినా. మీరందరూ కూడా ఒకటే చెప్తాను, సంపాదించే మార్గాలు చూసుకోండి, వ్యాపారస్తులుగా స్థిరపడే మార్గాలు చూసుకోండి, ఎంటర్ప్రినర్స్గా ఎదిగే మార్గాలు చూసుకోండి తప్ప ఖద్దరు వేసుకొని వచ్చి మనం పదవుల్లోకి రావాలా, రాజకీయాల్లోకి రావాలని చెడిపోవద్దండి. జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుందాము. జగన్మోహన్ రెడ్డి పైన ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆయన ఎక్కడ ఎవరికి బీసీకి ఇవ్వాలా, ఎవరికి ఎస్సీకి ఇవ్వాలా, ఎవరికి ఓసీకి ఇవ్వాలనేది ఆయన నిర్ణయిస్తారు. ఆయన పెట్టిన అభ్యర్థుల్ని గెలిపించుకుందాం, జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకుందాం. ఇది ఒకే లక్ష్యంతో పనిచేయండి. మీలో ఉన్న ఫైర్ అంతా కూడా మిమ్మల్ని మీరు ఎలివేట్ చేసుకునే దానికి ప్రయత్నం చేయండి. పాలిటిక్స్లోకి దయచేసి రావద్దండి అని చెప్తారు. చాలా మంచి, చాలా చక్కగా చెప్పారు. యువత పాలిటిక్స్ లకు రావాలి, యువత రాకపోవడం మీరు రావద్దని చెప్తున్నా, నేను రావాలని చెప్తాను. కానీ మీరు చెప్పేది బాగుంది. జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలంటే మిగతా జిల్లాలు పక్కన అనంతపురం జిల్లా చూసి ఒకరిని ఓడించుకోవడానికి ఒకరు అంటే ఎవరైనా కూటమి నాయకులతో పోరాటం చేయాలా కానీ అంతర్గతంగా ఒకరిని ఒకరు ఓడించుకోవడానికి యుద్ధం చేస్తున్నారు ఇక్కడ. అందరూ నువ్వు ఓడిపో, అతను ఓడిపోతే నాకు మంత్రి పదవి వస్తుంది, అతను ఓడిపోతే నాకు మంత్రి పదవి వస్తుంది, ఇట్లా కొట్టాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సీఎం అవుతారండి? అందుకే అందరం గత 5 ఏళ్ళు మంత్రులు అయినాము. అందుకే గత 5 ఏళ్ళు మేమందరం మంత్రులు. పోరాటం వల్లే కదా 2019 తర్వాత పునర్వ్యవస్థీకరణలో అనంతపురం జిల్లా రెడ్డి సమాజంలో ఎవరు మంత్రి కాకుండా అయిపోయినారు. మీ మధ్య వచ్చిన కలహాల వల్లే కదా. ఏం కాదు, ఏముందన్నా, చిత్తూరులో 3 ఇచ్చినాడు మంత్రి పదవులు. దాంట్లో 2 రెడ్లకి ఇచ్చినాడు, పెద్ద ఆయనకి ఇచ్చినాడు, పెద్దిరెడ్డి అన్నకు, రోజమ్మకి ఇచ్చినాడు, నారాయణ స్వామి అన్నకి ఇచ్చినాడు. ఏం మా దగ్గర ఉతల కేతిరెడ్డికి, ఉతల అనంత వెంకటరామరెడ్డికి మంత్రి పదవి ఇచ్చేసి శంకరనారాయణకి ఇచ్చింటే 2.5 సంవత్సరం వాళ్ళు ముందురు కదా. మళ్ళీ 2.5 సంవత్సరం తర్వాత 2.5 సంవత్సరం తర్వాత ఉషమ్మకి ఇచ్చినప్పుడు ప్రకాష్ రెడ్డికి, ఒంగో రెడ్డికి ఇచ్చింటే ఉంది. దాంట్లో మేము ఎవ్వరూ డిఫర్ కావడం లేదు. మేమేమో సీనియర్ లీడర్ అనంత వెంకటరామరెడ్డి ఓసారి మంత్రి అయితే చాలు అనుకుంటా అంటాడు. ప్రతి ఒక్క రెడ్డి నాయకుడి కడుపులో కత్తులు లేకుండా రాజకీయం చేస్తున్నామని ఖచ్చితంగా చెప్పండి మీరు. నేను ఒక్కటే డిఫర్ అవుతాను. నాకు నేను ఏది మనసులో పెట్టుకోను. 100 మంది రెడ్లను చంపిన పరిటాలతో ఎవరు కాపురం చేసినా, సావాసం చేసినా నేను వ్యతిరేకిస్తాను. రెడ్లు కమ్మోళ్ళని చంపలేదా? మీరు ఎక్కడైనా కమ్మోళ్ళు చచ్చిపోయినారో చెప్పండి. ఇప్పుడు చచ్చిపోలేదా? నాకు తెలిసినంత వరకు ఈ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ జరగలేదు. పరిటాల శ్రీరాములైన చంపించింది ఎవరు? పరిటాల శ్రీరాములైన చంపించింది కమ్మోళ్ళు. ఎగుపల్లి కిష్టప్ప వాళ్ళ నాయన ఆయన చంపించింది. ఎగుపల్లిలో భూస్వాములు వాళ్లకు ఈయనతో ఇబ్బందులు అవుతున్నాయనేసి వాళ్ళే చంపించినారు. తెలుసు ఎవరు వెనకలు ఉన్నారు, ఏం చేశారు అందరికి తెలుసు. అప్పులు ఉన్నా, భూములు అమ్ముకునే పరిస్థితులున్నా, మేము కూళ్ళకు పోయినా మేము ఖద్దరు సొక్క వేసుకుంటాం, గంజి దొడుగుతాము, టౌన్కు పోతాం, 10 రూపాయలు 10 మందికి టీ తాపుతాం, ఖర్చు పెడతాం, ఇంటికి వస్తాము. పంట చేతిలోకి వచ్చిందంటే గుడి కడిగితే ఇస్తాం, గోపురానికి అడిగితే ఇస్తాం, ఇంకొకరికి చదువు కడిగితే ఇస్తాం, సాయం చేస్తాము. మేము మా గౌరవం నిలబెట్టుకుంటే చాలనుకుంటాం.
మాకు వేరే రెండు ఆలోచన ఉన్నాయి. బయసభ సినిమా చూడండి, మీ గౌరవం గురించి ఎలా తీశారు చెప్తారు. ఐ డోంట్ వాంట్ టు సీ ఆల్ దోస్ షిట్. నేను ఏం చెప్తున్నానంటే, ఇందుకే చెప్తున్నా, ఖద్దరు తొడుక్కోవాలా, రాజకీయాల్లోకి రావాలా, ఇవన్నీ ఏండ్ల పాటు రెడ్లు వెనకబడిపోతా ఉన్నారు. ఏమంటే మీకు వచ్చే సంపాదన అంతా మీరు మీ పౌరుషాలకు, మీ ఇగో సాటిస్ఫై చేయడానికో, గ్రామాల్లో మీ పెద్దరికం నిలబెట్టుకునేదానికి పోగొట్టుకుంటున్నారు. అది తప్పు. చదవండి, ఎదగండి, ఎంటర్ప్రినర్స్ కాండి, పెద్ద పెద్ద సంస్థలు నెలకొల్పండి, వీలైతే 100 మంది 1000 మందికి 1,00,000 మందికి ఉద్యోగాలు ఇవ్వండి, తయారు కాండి. మనవాడు ఒకటి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అతన్ని గెలిపించుకోండి, అంతే. ఇవన్నీ ఫస్ట్ అనంతపురం జిల్లాలో మీరు ఐకమత్యంగా నడవండి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ మీరు ఐకమత్యంగా ఉండండి. చెప్పేటివన్నీ ఐ డోంట్ కన్సిడర్. ఫస్ట్ మీరు ఐకమత్యంగా ఉండండి అంటున్నా. ఐకమత్యంగా ఉండండి. ఇప్పుడు మీ నియోజకవర్గంలో మహానందరెడ్డి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయించింది ఎవరు అందరికీ తెలుసు. నేనే చేసిన. ఓకే, కారణం ఏంటి? ఇప్పుడు మహానందరెడ్డి వాళ్ళ కుటుంబం మొత్తం పరిటాల సునీతతో సాయం పొందిన కుటుంబం. మహానందరెడ్డి ఒక 3 ఉపరోళ్ళను చంపినాడు. చంపినప్పుడు ఆ కేసును పరిటాల సునీత ఇంట్లో కూర్చొని రాజీ చేసింది పరిటాల సునీత. కొంతమంది పెద్ద మనుషులు ఆమె దగ్గరికి తీసుకొని పోయినారు. సరే, ఆమె చనిపోయిన తన అనుచరులు ఎవరైతే 3 అనుచరులు ఉన్నారో వాళ్ళ కుటుంబీకులను పిలిచి వీళ్ళతో వాళ్ళకు డబ్బులు ఇప్పించి, వీళ్ళతో వాళ్ళకు పదవి ఇప్పించి, స్థానిక సర్పంచ్ పదవి వాళ్ళకి ఇప్పించి ఏకగ్రీవం చేస్తూ వాళ్ళకు డబ్బు సాయం చేసి రాజీ చేసింది పరిటాల సునీత. జైలుకు పోయే వాళ్ళను, మహానందరెడ్డిని వాళ్ళ కుటుంబాన్ని, జైలుకు పోయే వాళ్ళని కాపాడింది పరిటాల సునీత. మరి పరిటాల సునీతకు సాయం చేస్తాడా, నాకు చేస్తాడా మహానందరెడ్డి? అర్థమైందా? ఫౌండేషన్ లెవెల్లోనే వాళ్ళలో ఎక్కడ కూడా మా ఆలోచన విధానం లేదు. మా ఆలోచన విధానం పూర్తిగా ఆ కుటుంబ దౌర్జన్యాలను ఎదిరించడంతోనే మేము రాజకీయాల్లోకి వచ్చినాం. మాకు వాళ్ళకు మ్యాచ్ కాదు. ఎందుకు ఆయన సస్పెండ్ చేయించారు? గోరంట్ల మాధవ్ కూడా సస్పెండ్ చేయించాలని చూశారు కానీ అందుకే ఆయన సస్పెండ్ చేయడం కాదు. ఆయన కంటిన్యూస్గా పార్టీ ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా తప్పుల్ని క్షమించి మళ్ళీ దగ్గర తీసుకునే ప్రయత్నం చేసినా కూడా ఆయన విధానం మార్చుకోలేదు. వీళ్ళందరినీ సస్పెండ్ చేసుకుంటే మీకు నష్టం కదా, పార్టీకి నష్టం కదా. నా కోసం నా సిద్ధాంతాలు నచ్చి నేను ఈ నియోజకవర్గంలో దౌర్జన్యాలు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని ఎదుర్కోవాలా, ప్రకాష్ రెడ్డితో కలిసి మనం ప్రయాణం చేద్దాం, ఫైట్ చేద్దాం అనే వాళ్ళతో నేను పార్టీ నడుపుతాను. ఓకే, మొత్తం మీద 2029లో గెలవడానికి ఇప్పటి నుంచే విజయ సోపానాలు వేసుకుంటున్నారా? ఇంకా టైం చాలా ఉంది. ఓకే, ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలా, ప్రజల్లో పథకాలు ఇవ్వలేదనేటువంటి బాధ ఏ స్థాయిలో ఉందో చూడాలా. ఇప్పటికైతే చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పాడు, మోసం చేశాడు అనేది ఉంది. దీన్ని ఏమైనా కరెక్షన్ చేసుకుంటాడేమో చూడాలా. మా నియోజకవర్గంలో ప్రత్యేకించి వీళ్ళ దౌర్జన్యాలు క్లియర్గా కనపడతా ఉన్నాయి. ఇన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనలు, హత్యలు, ప్లస్ ఈ గ్యాంగ్ రేపు, అనేక రకాలుగా దాడులు, అక్రమ కేసులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో జగన్మోహన్ రెడ్డిని కూడా నియోజకవర్గంలోకి రానియకూడదన్నటువంటి వాళ్ళ యొక్క ఆధిపత్య ధోరణి కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సబ్మిసివ్గా ఉండాలి. చంద్రబాబు నాయుడు వచ్చిపోయినాడు మా కాన్స్టిట్యున్సీలో, ఆయన నన్ను విమర్శించినాడు. మరుసటి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చినాము. రావద్దని లేదే, చంద్రబాబు నాయుడు గారిని రావద్దని లేదే, రమ్మ నేను వస్తే సద్విమర్శలు చేస్తే స్వీకరిస్తాం. 2,000 కోట్లు సంపాదించినాడు ప్రకాష్ రెడ్డి అనే ప్రెస్ మీట్ పెట్టినా. ఏడుందయ్యా చూపిద్దురా స్వామి, నాది 50 కోట్లు లెక్కిస్తే నేను ఏడ సంతకం పెరగాలంటే ఆడ పెట్టిపోతాను. మళ్ళీ నెలకు 2 నెలలకు మళ్ళీ వచ్చినాడు, మళ్ళీ మాట్లాడినాడు, 500 కోట్లే అన్నాడు. అర్థమైందా? ఆయన 2000 నుంచి 500కు వచ్చినాడు. మళ్ళీ కూడా ప్రెస్ మీట్ పెట్టినా, ఒక 50 కోట్లు ఇస్తే నా ఆస్తులన్నీ సంతకాలు పెట్టిస్తాను, నేను నా కుటుంబం అంతా సంతకాలు పెట్టిస్తాం, రమ్మన్నాము. అట్లా నువ్వు మాట్లాడితే నేను దానికి ప్రూఫ్స్తో సహా నేను మాట్లాడితే నా ఛాలెంజ్ని ఎవరు స్వీకరించేదానికి లేరే. నా ఛాలెంజ్ని ఎవరిని నేను ఆంధ్రజ్యోతి విలేకరికో, ఈనాడు విలేకరికో, ఇదిగో నేను సంతకాలు పెట్టిన స్టాంప్ పేపర్ ఉంది, తీసుకొని పోయి చంద్రబాబుకి ఇవ్వండి, మీరు అదేదో 1000, 2000, 500 ఏదైనా కానీ ఆర్టీటీ సంస్థకి ఇద్దాం, ప్రజల్ని కాపాడదాము, నా ఆస్తి రాసిస్తానని కూడా చెప్పినాం. అంటే అబద్ధాలు మాట్లాడడానికి వాళ్ళు గత 5 ఏళ్ళు ఉపయోగించుకున్నారు. మా మీద బురద జల్లి మేమేదో అక్రమ సంపాదనలు చేసినామనేసి మా మీద బురద జల్లి, మా ఎమ్మెల్యే ఏదో సంపాదించాడు మాకు పంచలేదు అనేటువంటి ఒక ఆలోచన మా క్యాడర్లో రేకెత్తించి వాళ్ళను అసంతృప్తివాదులుగా తయారు చేసి, అట్లా ప్రతి నియోజకవర్గంలో కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటా ఇన్బిల్ట్గా అసంతృప్తిని జనరేట్ చేసింది తెలుగుదేశం పార్టీ. దానికి మీరు అన్నట్లుగా మేము ఎవరికైనా గుళ్ళకో గోపురాలకో దాన ధర్మాలు చేయడము, లేదంటే ఏదన్నా కానీ మేము మా డబ్బులతో రోడ్లు వేయడము, మా డబ్బులతో కాలువలు తీయడము, మా డబ్బులతో బోర్లు వేయడము మేము చేస్తా అంటే చూసి పక్క నియోజకవర్గంలో పోయి ఒక ఎమ్మెల్యేని అడుగుతారు, అన్న ఏదో గుడికి చందా అడిగేకి వచ్చినామంటే, ఏడుందా మాకు ఏం సంపాదన ఉంది, మేము మమ్మల్ని ఏం సంపాదించుకొని ఇస్తుంది ప్రభుత్వం, మా దగ్గర నుండి వస్తుంది,
అని మాట్లాడినప్పుడు పక్కన ప్రకాష్ రెడ్డి ఇస్తాడు కదా అన్నప్పుడు నేచురల్గా వాళ్ళు ఏం చెప్పాలా, ఆయన ఏడో దొంగతనాలు చేసి తెస్తాన్నాడా, దండికి సంపాదించినట్లున్నాడు అంటారు. అట్లా జరిగిన ప్రచారము మా దగ్గర ఉన్నటువంటి కొంతమందికి నిజంగా మేము ఏదో 5 నెలల్లోనే చాలా సంపాదించుకున్నాము, వాళ్ళు ఎవరికి మేము ఇవ్వలేకపోయినాము, లీడర్లకి వ్యక్తిగత కీర్తి ప్రతిష్టల కోసం ఉచితంగా బోర్లు వేస్తున్నాము, ఉచితంగా డైరీ కట్టినాము, మా డబ్బులతో డైరీ కట్టినాము, దాన ధర్మాల డబ్బులతో కాలువలు తీసినాం, ఇవన్నీ వ్యక్తిగత ప్రతిష్ట కోసం చేస్తున్నాడు, మేము ఇన్నేళ్ళు పని చేసినాం, మాకెవరికి సాయం చేయలేదనేసి కొంతమంది లీడర్లు వాళ్ళు మా పైన ద్వేషం పెంచుకోవచ్చు. అంతకుమించి ఎక్కడ కూడా ఈ అపోహలు దూరం అయ్యి అందరూ దూరం చేసుకుని ఈ అపోహలకు దూరంగా ఉంటూ పోతేనే మీ పార్టీ బలపడుతుంది మళ్ళీ అనంతపురం జిల్లాలో. కరెక్టే. ఇవి పెట్టుకుంటే ఎట్లా? మాకు దగ్గరగా మెలుగుతున్న వాళ్ళు గత సంవత్సర కాలంలో మాకు దగ్గరగా మెలుగుతున్న వాళ్ళందరికీ మా ఆర్థిక పరిస్థితి గురించి వాళ్ళకి క్లియర్గా అర్థమైంది కాబట్టి మా కోసం బలంగా పనిచేస్తున్నారు. మాకు దగ్గరగా వస్తే కదా ఇక్కడ ఏమనేది తెలుస్తుంది. నువ్వు ఏడో దూరంగా ఉండి నన్ను ఓడించాలనుకునే వాళ్ళు లేకుంటే నా మీద అసూయపడే వాళ్ళు చెప్పే మాటలు వింటే నువ్వు చెడిపోతావు నన్ను చెడుపుతావు. మనం అందరం కలిసి ఒక పార్టీగా ఒక నియోజకవర్గంలో మన ప్రత్యర్థిని ఎదుర్కొంటే మనం గెలుస్తాం, లేకపోతే ప్రజలు నిర్ణయిస్తారు. అవతల ప్రత్యర్థి తప్పిదాలు, వాళ్ళ వైఫల్యాలు, వాళ్ళ దుర్మార్గాలపైన ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలన్నా ఓడించాలనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనేది మొన్న నిర్ణయించుకున్నారు. చాలా ఖచ్చితంగా చెప్పేది ప్రజల నిర్ణయమే తుది నిర్ణయం. ఎవరైనా కూడా ప్రజల నిర్ణయం ప్రకారం ఎవరు సీఎం కావాలి, ఎమ్మెల్యే కావాలనేది ఉంటుంది. ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలిచి ఆయనపై ఆ పార్టీ నాయకుడు సీఎం అవుతాడు. ధర్మవరంలో పార్టీ ఆఫీస్ ఎప్పుడు పెడుతున్నారు? ఇప్పుడు దొరకాల కదన్నా, అంత పెద్ద ధర్మవరంలో మీకు ఆ పార్టీ ఆఫీస్ కాదన్నా. ఇప్పుడు అనంతపురంలో మాకు ఇల్లు దొరకడం లేదన్నా, ధర్మవరంలో పార్టీ ఆఫీస్ ఆడ దొరుకుతుంది. చాలా రోజులు ఇల్లు మారదామని చూస్తా ఉన్నాము, రెంటెడ్ హౌస్. పోలీసులు ఎక్కువ వచ్చిపోతున్నారని ఏం లేదప్ప, మాకేం అటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా చూడండి, ఏదైనా అక్రమ కేసులు పెడతా ఉన్నారు రామగిరి సర్కిల్లో అనేది తప్పితే అనంతపురం టౌన్లో పోలీసులు వచ్చి ఏదో మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అనేది అయితే నేను ఎప్పుడు మాట్లాడలేదే. అట్లా ఏమీ లేదు. అనంతపురం టౌన్ అందరిది. అక్కడే పయ్యావుల కేసు ఉంటాడు, అక్కడే పరిటాల సునీత ఉంటుంది, అక్కడే ప్రభాకర్ చౌదరి ఈ రోజు పార్టీ టికెట్ అడుగుతాడా అనేది అందరిలో ఉన్న అనుమానం. ఇది ఈ రోజు ధర్మవరంలో ఒక పార్టీ ఆఫీస్ పెట్టే ప్రకాష్ రెడ్డి గారు మాకెందుకు, మా కుటుంబానికి 2 టికెట్ ఎందుకు ఇవ్వకూడదు అని, అది 2 టికెట్లు అడగను. 2 టికెట్లు, 1 టికెటే. మేము రాప్తాడులోనే పోటీ చేస్తాం, రాప్తాడు నుంచి ఎమ్మెల్యే గెలుస్తాం. పక్కనున్న ధర్మవరంలో కేతిరెడ్డి పోటీ చేస్తాడు. ఖచ్చితంగా ఆయన మా అవసరం ఏమున్నా కూడా ఆయన కోసం మేము పనిచేస్తాం. మాకు కేతిరెడ్డి అవసరం ఏమున్నా కూడా కేతిరెడ్డిని సాయం అడుగుతాం. థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, నమస్తే.